కాకినాడ పోర్ట్ ఇప్పుడు ఒక రకంగా సంక్షోభంలో పడింది. ఎందుకయ్యా అంటే విపరీతంగా ఎక్స్పోర్ట్ జరిగేది బియ్యం. ఏం బియ్యం అంటే రేషన్ బియ్యం. రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ని ప్రజలు తినేవాళ్ళు కాదు. 100కి 80 నుంచి 90% మంది ఆ బియ్యాన్ని అమ్మేసుకునేవాళ్ళు. అది కొన్న బ్రోకర్లు వాటిని తీసుకెళ్ళి డీలర్లకి, లేదంటే అంటే ఈ రేషన్ డీలర్లకు కాదు, వేరే డీలర్లకి అమ్మితే వాళ్ళు దాన్ని త్రూ కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకి అమ్ముతూ ఉండేవాళ్ళు. అలాగా ఆఫ్రికా కంట్రీస్కి మన బియ్యం వెళ్తూ ఉండేది. ఇది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుందన్నదే నాడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జనసేన కానీ రైట్ చేయడం, దమ్ముంటే నిరూపించండి అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం, అదంతా జరిగింది. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక అక్కడ కాకినాడ పోర్టు మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. నాదెళ్ల మనోహర్కి ఆ బాధ్యతలు అప్పచెప్పారు పవన్ కళ్యాణ్. నాదెళ్ల మనోహర్ పదే పదే చెక్ చేసి ఫైనల్గా అక్కడ కాకినాడ పోర్టుకి చెక్ పోస్టులు పెట్టి వెళ్ళే ప్రతి దీన్ని కూడా చెక్ చేయడం ప్రారంభించారు. తద్వారా లారీల కొద్దీ రేషన్ బియ్యం ఇప్పుడు అట్టించి ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. లోపల ఉన్న గోడౌన్లన్నీ సీజ్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు నిన్న ఆయన నాదెళ్ల వెళ్ళినప్పుడు ఈ తనిఖీలు వీటి వలన లేట్ అయిపోతుంది, వ్యాపారం ఆగిపోతుంది అంటే అవసరమైతే ఇంకో 2 కౌంటర్లు పెడదాం కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో బియ్యానికి సంబంధించిన మాఫియాని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. మేబీ ద్వారంపూడిని అరెస్ట్ చేసేదాకా ఈ వ్యవహారం కొనసాగేలానే కనబడుతోంది.